రాక్షసానందం పొందారు. అయితే నాకు అనిపిస్తుంది, ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నాను, ఫారెన్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి నా యోగక్షేమాలు కనుక్కోవడానికి తరచూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సిచ్యుయేషన్. అయితే రోజులన్నీ ఒకటిలా ఉండవు. నిన్నటి రోజు ఈ రోజు ఉండదు, ఈ రోజు రేపు రాదు. 4 రోజుల క్రితం మా ఇంటికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో అంతకు 10 మంది ఈరోజు రావడం జరిగింది, ప్రేమాభిమానాలతో. ఆ రోజు మా ఇంట్లో కిటికీలు, అద్దాలు, తలుపులు పగిలిపోయాయి. ఈ రోజు ఏకంగా గోడలే పగిలిపోయినాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. కూర్చుని చాలా వివరంగా మా అమ్మగారితో, మా అక్కలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడటం, మా బాధని షేర్ చేసుకోవడం, మాకు ఒక అండగా నిలబడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు మా నాన్నగారు అనే మాటలు గుర్తొస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అండ మాపై ఉన్నంత వరకు మీరు మా పైన వేసే ప్రతి రాయి మా దాకా చేరేసరికి పువ్వుగా మారుతుంది. మీరు మమ్మల్ని తిట్టే ప్రతి తిట్టు ఒక ఆశీస్సుగానే మారుతుంది. ఆయనే మాకు ఒక రక్షక కవచంలా ఉంటారు. థ్యాంక్ యూ.